నా పేరు పందుల స్వప్న. నేను 2021 డిసెంబర్ 7వ తారీఖు మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. 22-25వ తారీఖు నాకు బాబు పుట్టాడు. నవంబర్. నా బాబు పుట్టిన నెల రోజులకే మా ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు. మా ఆయన చనిపోయిన తర్వాత మా అత్తగారు నాకున్న ఒక కొడుకు చనిపోయాడు. నాకు ఈ బాబుని నా కొడుకు అనుకొని సాదుకుంటా, నా మనవని నాకు నేను సాదుకుంటా అని చెప్పి నాకు అన్ని మాయ మాటలు చెప్పి తీసుకొని పోయింది సార్. శేషగిరి కార్పొరేటర్ భర్త, 42వ డివిజన్ కార్పొరేటర్ భర్త శేషగిరి అంకుల్ సమక్షంలో మాట్లాడి తీసుకొని వెళ్ళిపోయింది సార్. దత్తత అని చెప్పి రాపించుకొని తీసుకొని వెళ్ళిపోయింది. తీసుకుపోయిన తర్వాత వారం రోజులకే నేను వేరే వాళ్ళకి దత్తత ఇస్తున్నా, బాబుని నువ్వు వచ్చి సంతకం పెట్టాలి అని చెప్పి శేషగిరి అంకుల్ మీ అత్త దత్తత ఇస్తుందంటే వేరే వాళ్ళకి, నువ్వు వచ్చి ఒక సంతకం పెట్టమ్మా అంటే నేను పెట్టను అంకుల్, మా అత్త సాదుకుంటా అన్నది ఎవరు లేరని చెప్పి ఏడ్చింది, బాధపడి తీసుకుపోయింది. ఆమె సాదుకుంటా అని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళకి దత్తత ఇస్తా అని అంటుంది. నేను ఇవ్వను, నా బాబుని నాకు ఇవ్వండి, నా బాబు ఎక్కడుండు ఇప్పుడు అని నేను అడిగా సార్. అంటే నీ బాబు మీ అత్త కాడే ఉండు అంటున్నాను సార్. అయితే తీసుకొచ్చి నా బాబు నాకు చూపించండి, నా బాబుని నాకు ఇవ్వండి అని అంటే నీ బాబుని ఇవ్వము, నువ్వు వచ్చి ఆధార్ కార్డు తీసుకొని సంతకం పెడుదురా అని బెదిరిస్తున్నారు సార్ శేషగిరి అంకులు, మా ఆడబిడ్డ అమల, రాంబాబు వీళ్ళందరూ నన్ను ఒత్తిడికి గురి చేస్తున్నారు సార్. నీ సంతకం పెట్టను అని అంటే నువ్వు ఎందుకు పెట్టవు సంతకం, నువ్వు ఎట్లా పెట్టవో చూసుకుంటావు, నీ ఆడికి పోతావో పో, నీ 2,19,000 ఇయ్యం, నీ తాడు ఉంగరం కూడా ఇయ్యం, మేము ఇయ్యం, మాకు తెలియదు పో, నీ ఆడికి పోతావు పో, నీ దుక్కున్న కాడు చెప్పుకో, ఆడపోయి పెట్టుకుంటావు పెట్టుకో అని చెప్పి శేషగిరి అంకులు మా ఆడబిడ్డ అమల, రాంబాబు వీళ్ళందరూ నన్ను ఇట్లా బెదిరిస్తున్నారు సార్. నెల 15 రోజులు అయింది సార్ నా బాబునిచ్చి. నేను 15 రోజుల నుంచి నాకు తెలిసిన దగ్గర నుంచి నా బాబుని నాకు ఇప్పియండి అంకుల్ అని తిరుగుతుంటే 15 రోజుల నుంచి నా బాబుని చూపియట్లేడు, ఎక్కడున్నాడన్నా చెప్పట్లేదు సార్. కానీ మా అత్త మాత్రం నా బాబు నమ్ముకుంది సార్, 5 లక్షలకు అమ్ముకుంది సార్. నా బాబు లేడు సార్. అది సిసిఎస్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చా సార్. ఆ సార్ వాళ్ళు అడిగారు మా అత్తయ్యకి ఫోన్ చేసి, బాబు ఎక్కడుండమ్మా అని అంటే మా చుట్టాలకి ఇచ్చా అని చెప్పింది సార్. అంటే ఎవరు, ఆయన పేరు ఏం పేరు అంటే చిన్న అని చెప్పింది. మరి ఆయన ఫోన్ నెంబర్ ఉందా అని అంటే ఆయన ఫోన్ నెంబర్ లేదంటే, ఫోన్ నెంబర్ లేదు, నువ్వు బాబుని ఎట్లా ఇచ్చావని సార్ వాళ్ళు అడిగారు సార్. అంటే ఎమ్మటే ఫోన్ కట్ చేసింది సార్.